జిల్లాలో వేగంగా జరుగుతున్న భూ రీసర్వే, ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు, జిల్లాలో వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవం వంటి పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. జిల్లాలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతుల్లో అమలు చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రెవెన్యూ సర్వే అధికారులను ఆదేశించారు. రైతుల భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిస్తూ వారి సమక్షంలో వారి ఆమోదంతోనే భూ సరిహద్దులను నిర్ధారించాలని అన్నారు. సర్వే ప్రక్రియలో ప్రతి అడుగులోనూ రైతుల ప్రమేయం తప్పదని అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బూతుస్థాయి అధికారుల పాత్ర అత్యంత కీలకమైందని జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోం నదియాదేవి అన్నారు. జిల్లా స్థాయిలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణా కార్యక్రమం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి తప్పులకు తావులేకుండా నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రతి బిడ్డకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణరాజు తెలిపారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో బాలల హక్కుల పరిరక్షణ అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల హక్కుల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తూనే వారి సమగ్ర వికాసానికి కమిషన్ కట్టుబడి ఉందని అన్నారు. మానవ జీవితంలో సర్వరోగ నివారణే యోగా అని, వయసుతో సంబంధం లేకుండా యోగా చేస్తే సత్ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగ సాధనతో మానసిక, శారీరక ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. దిశ కమిటీ కేవలం కేంద్ర పథకాలను సమీక్షించడానికే కాకుండా మరింత సమర్థవంతమైన సేవల పంపిణీ కోసం వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి కూడా ఒక వేదికగా ఉపయోగపడుతుందని కమిటీ చైర్మన్, అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథూర్ అన్నారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షక కమిటీ త్రైమాసిక సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లాలో అమలవుతున్న వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల పురోగతి, నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్షించారు. ఏరువాక పౌర్ణమి పండుగ రైతుల శ్రమకు గౌరవం ఇచ్చే సంప్రదాయబద్ధ పల్లె జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం గ్రామీణ మండలంలోని సమనస గ్రామంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి కలెక్టర్ భూమి పూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోనసీమ జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని, సేంద్రియ ఉత్పత్తుల వల్ల రైతులకు, వినియోగదారులకు మేలు చేకూరుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధిని మెరుగుపరచడం, మౌలిక వస్తుల కల్పనే ధ్యేయంగా గతంలో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని సవరిస్తూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం గ్రామీణ మండలం ఏ వేమవరంలో ప్రతిష్టాత్మక వీబీజీ రామ్జీ పథకాన్ని అమలాపురం శాసనసభ్యులు ఆనందరావుతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటి పథకాన్ని ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా రామచంద్రాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాలు విసిరిన గొప్ప విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం, దేశ స్వేచ్ఛ కోసం అసమాన ధైర్య సాహసాలతో పోరాడిన ఆయన జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.